మండల కేంద్రమైన జలదంకి పెద్ద చెరువుని ఇరిగేషన్ అధికారుల నుండి కాపాడండి సార్ అంటూ గ్రామస్తులు కోరుతున్నారు. చెరువులో గ్రావెల్ తోలుకునేందుకు ఇరిగేషన్ అధికారులు తూతూ మంత్రంగా పర్మిషన్లు ఇచ్చారు. కానీ కాసుల గలగలతో వారు నిర్వహించాల్సిన విధులు నిబంధనలు మరిచారు. దీంతో అక్రమార్కుల చెరువులో గ్రావెల్ ని యథేచ్ఛగా ట్రాక్టర్లు తరలిస్తున్న ఇరిగేషన్ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చెరువులు కుంటలు రక్షించాల్సిన అధికారులే మట్టి మాఫియాతో జతకట్టి ఇరిగేషన్ అధికారులు దోచుకుంటున్నారు. పర్మిషన్ ఇచ్చేది 150 క్యూబిక్ మీటర్లకు, తవ్వుకునేది 1,00,000 క్యూబిక్ మీటర్లైనా ఇవేమి పట్టనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు. 50 ట్రక్కుల గ్రావెల్ కు పర్మిషన్ తీసుకునే అధికారుల అండదండలతో 100 ట్రిప్పులు తోలుకుంటున్నారు. దీనిపై జిల్లా అధికారులు దృష్టి పెడితే తేలనున్న ఇరిగేషన్ అధికారులు మామూలు గుట్టు రట్టు తేలనుంది. సంబంధిత శాఖ అనుమతులు తీసుకోవాలి, కానీ జలంధకి అలాంటిది ఏమీ ఉండదు. అధికారులకు మామూలు ముట్ట చెబితే అనధికారికంగా ఓకే చెప్పేస్తున్నారు. కావలి ఇరిగేషన్ అధికారుల అండదండతో ఈ దందా కొనసాగుతుండగా అధికారులు కిక్కురు మనడం లేదని గుసగుసలు ప్రజల నుంచి వినబడుతున్నాయి. ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు కాసులతో సంతృప్తి పడి మౌన నిద్ర నటిస్తున్నారని విమర్శలు ప్రజల నుండి తీవ్ర స్థాయిలో వెల్లువెత్తుతున్నాయి.